ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలండి. పేదరికం, దారిద్ర్యంలో మేమున్నాము, కానీ మా కష్టాల్లో దేవుడు మాకు సహాయం చేయట్లేదు అని వ్యాకులం చెందే జనమా, మీరు చేయునది మీరు పరిశీలించుకోండి. చీకట్లో ఉన్నవారే, రక్షణ లేనివారే, జ్ఞానమునకు అవిధేయులై మా జీవితాలను గూర్చి దేవుడు తీర్పు తీర్చడా అంటే ఆయన అన్యాయం చేయుట అసంభవం. నీతి న్యాయములకు మూలస్థానమైనటువంటి ఆయనను గూర్చి మీరు విరోధంగా మాట్లాడటం అవివేకం. యోబు గ్రంథము 24వ అధ్యాయము 10-13 వచనాలు చూడండి. దరిద్రులు వస్త్రహీనులై బట్టలు లేక తిరుగులాడుదురు, ఆకలిగొని పనలను మోయుదురు. వారు తమ యజమానుల గోడలలోను నూనె గానుగులను ఆడించుదురు, ద్రాక్ష గానుగులను త్రొక్కుచు దప్పిగల వారై ఉందురు. జనముగల పట్టణములో మూలుగుదురు, గాయపడిన వారు మొరపెట్టుదురు. అయినను దేవుడు దానిని అక్రమంగా ఎంచట్లేదు. ఎందుకంటే వారి జీవితంలో వారు చేసే పనులను బట్టి వారు ప్రతిఫలం పొందుతున్నారు. పైగా ఆయనను గూర్చినటువంటి ఆలోచన, తలంపు వారికి కలగట్లేదు. వారి యొక్క జీవితంలో వెలుగు మీద తిరుగుబడు వారు కలరు. వీరు వారి దేవుని మార్గములను గుర్తుపట్టరు, ఆయన త్రోవలలో నిలువరు. వారి యొక్క జీవన విధానాలను బట్టి మార్పు అనేది వారిలో ఉండదు. దానిని బట్టి వారు నిట్టూర్పులు విడుస్తూ దారిద్ర్యంలో బ్రతుకుతున్నారు. పైగా ఆయన ఎవరో కూడా తెలుసుకోవాలని ఆసక్తి లేని వారై ఉండి, దేవుడు లేడనే వారు, దేవుడంటే మాకు తెలియదనే వారు కూడా ఉన్నారు. ఒకవేళ తెలిసినా కూడా ఆ త్రోవలలో స్థిరంగా నిలవరు. ఆయన నిబంధన ఆజ్ఞలను విని వాటిని అనుసరించేవారు కారు. తమ ఇష్టానుసారంగా ఇంకా మూఢనమ్మకాలతో లోకం పోగడలలో మీరుగా ఏర్పరచుకున్నటువంటి బొమ్మలను వారు విగ్రహారాధన చేస్తారు. కాబట్టి దేవుని సహాయము, రక్షణ లభించట్లేదంటే మీరు దేవునికి దూరంగా ఉన్నారు. వెలుగు మీద మీరు తిరగబడువారుగా ఉన్నారు. దేవుని మార్గంలను గుర్తుపట్టని వారై ఉన్నారు. ఆయన త్రోవలలో నిలవలేక ఉన్నారు. కాబట్టి దేవుని వెలుగును తెలుసుకోండి. ఆ వెలుగులో నిలవాలనే ఆలోచన మీలో ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు దేవుడు మీ దరికి చేరతారు. ఇజ్రాయేలీలు తమ అవిధేయతను బట్టి, తిరుగుబాటు క్రియలను బట్టే దేవుడు వారిని వదిలేశాడు. ఐగుప్తులో బీదవారిగా, దరిద్రులుగా, బానిసత్వంలో మునిగి ఉన్నారు. 400 సంవత్సరాలు వాళ్ళు కఠినమైనటువంటి కారాగార దాస్యంలో ఉన్నారు. కానీ ఎప్పుడైతే వారు నిజదేవుని వెలుగు వైపు చూసి మొరపెట్టారో అప్పుడు దేవుడు వారి వైపు నిలిపి ఇంతకాలం చేసినటువంటి వ్యర్థమైన వాటిని ఆయన క్షమించి శ్రమలో నుండి వారిని తప్పించడానికి ఆయన శక్తిని వారి వద్దకు పంపించాడు. కాబట్టి ప్రియులారా, దేవుని విధానంలో మీ నడతను మీరు, మీ ప్రవర్తనను మీరు, మీలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి మనస్తత్వాన్ని మార్చుకోవాలి. ఆయనను నీవు ఆసక్తిగా, విశ్వాసం కలిగి ఆయన సన్నిధికి చేరాలి. లోపం మన విశ్వాసంలో ఉంది, మన యొక్క హృదయంలో ఉన్నటువంటి అబద్ధపు ఆలోచనలో ఉంది. దానిని బట్టి మనం కష్టపడుతున్నాము, శ్రమ పడుతున్నాము, నశించిపోతున్నాము. చలికి వానకి తడుస్తూ ఎంత కష్టపడ్డా ప్రతిఫలం లేక ఉన్నాము. ఒక్కసారి దేవుని వెలుగు సన్నిధికి రండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీరు ఆయనను ఎప్పుడైతే అంగీకరిస్తారో మీ శ్రమ నుంచి, మీ బాధ నుంచి విడుదల దయచేసి యేసుక్రీస్తు నామం మీకు దరిన ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ లోక సంబంధమైనటువంటి దుస్థితి మీకు కలుగుతుందంటే కృతజ్ఞత లేని వారే వ్యర్థులుగా బ్రతుకుతున్నారని అర్థం. మీ దుర్నీతి, మీ భక్తిహీనత ఆయనను మరుగు చేస్తుంది. కాబట్టి ప్రియులారా, దేవుని యందు విశ్వాసం ఉంచండి, వెలుగు వైపు తిరగండి. దేవుని యొక్క రక్షణ మార్గాన్ని ఈ క్షణంలోనే స్థిరపరచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.